హాయ్ ఫ్రెండ్స్, ఇవి OnePlus Nord Buds 3 ప్రెజెంట్ జరుగుతున్న అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొన్నాను. ప్రెజెంట్ దీని ప్రైస్ అయితే 2300 రూపాయలు ఉంది. కాకపోతే ఇంతకు ముందు జరిగిన ఫెస్టివల్ సేల్స్ లో లైక్ దసరా సేల్స్ లో గానీ లేదా ఇంకెప్పుడన్నా జరిగే సేల్స్ లో గానీ ఇవి 2000 రూపాయలు లోపే వస్తాయి. 1900కి 1800కి లేదా 1999 ఆ ప్రైస్ కి వస్తాయి. ఆ ప్రైస్ లో మంచి బడ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇవి మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఈవెన్ మంచాల్లో కూడా చాలా మంది 2000 రూపాయల లోపు మంచి ఇయర్ బడ్స్ చెప్పమని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు. అందుకే ఈ బడ్స్ ని కొని చెక్ చేశాను. ఆనెస్ట్లీ 2000 రూపాయలకి మీరు బడ్స్ కోసం చూస్తుంటే ఇవి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ప్రైస్ కి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ హింజ్ క్వాలిటీ కానీ ఈ మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ కానీ మొత్తం బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉంది. ఈ బడ్స్ కేస్ తోటి కలిపి కొంచెం కాంపాక్ట్ గానే ఉంది. ఈవెన్ మీరు ప్యాంట్ పాకెట్ లో పెట్టుకొని క్యారీ చేయాలన్నా కానీ లోపల బడ్స్ ఉన్నట్టు అంతగా ఏం తెలియదు. అండ్ వెయిట్ కేస్ తోటి కలిపి 37.8 గ్రామ్స్ వెయిట్ ఉంది. సింగిల్ బడ్ వెయిట్ వచ్చేసరికి 4.2 గ్రామ్స్ ఉంది. ఈవెన్ మీరు చెవులో పెట్టుకున్నప్పుడు కూడా బడ్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉంటాయి. మీరు లాంగ్ అవర్స్ లో బడ్స్ పెట్టుకున్నా కానీ చెవుకి అయితే పెయిన్ అయితే రాదు. అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా IP55 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు జిమ్ కి జాగింగ్ కి కావాలన్నా బడ్స్ ని తీసుకెళ్లొచ్చు. ఈ బడ్స్ మీకు మొత్తం 5 కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు ప్రెసెంట్ 2 కలర్స్ అయితే స్టాక్ లో లేవు. అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చరికి హార్మోనిక్ గ్రే, మెలోడిక్ వైట్ అండ్ క్రోమాటిక్ బ్లూ. ఇది ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది అయితే ఇదే క్రోమాటిక్ బ్లూ. ఇది బయట స్కై బ్లూ కలర్ ఫినిష్ లో మెటాలిక్ ఫినిష్ లో ఉంటుంది. బడ్స్ ఓపెన్ చేయగానే కొంచెం టీల్ గ్రీన్ కలర్ అంటారు కదా, ఆ గ్రీన్ కలర్ లో ఉంటుంది. చూడడానికి అయితే బడ్స్ లుక్స్ పరంగా కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇక మెయిన్ సౌండ్ క్వాలిటీలోకి వెళ్ళిపోతే ఇవి 12.4mm డ్రైవర్స్ తోటి వస్తాయి. ఇందులో ఎక్స్ట్రా పంచియర్ బేస్ కోసం బేస్ వేవ్ 2.0 టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. ఓవరాల్ గా సౌండ్ క్వాలిటీ మీరు సాంగ్స్ వింటున్నప్పుడైతే చాలా బాగుంది. ఆ ప్రైస్ కి 2000 రూపాయలకి ఇది యాక్సెప్టబుల్ సౌండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. కాకపోతే మీరు వింటున్నప్పుడు హైస్, మిడ్స్, లోస్ ఇలా 3 ఉంటాయి కదా. వీటిల్లో లోస్ అంటే బేస్ కొద్దిగా హెవీగా ఉంది. ఈ బేస్ వచ్చి ట్రబుల్స్ ని డామినేట్ చేయడం ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంది. మీరు ఏ సాంగ్ వింటున్నా గానీ సాంగ్ లో వచ్చే వోకల్స్, ట్రిబుల్స్ కంటే కూడా బేస్ మీకు బాగా వినిపిస్తూ ఉంటుంది. మంచి తంపియర్ బేస్ ఉంది. బేస్ లవర్స్ కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కూడా ఈ ప్రైస్ కి 8.5 out of 10 ఇవ్వచ్చు. అండ్ మీరు కావాలంటే దీన్ని యాప్ లోకి కనెక్ట్ చేసుకుంటే మీకు కస్టమ్ ఈక్వలైజర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా యాప్ లో అక్కడ బేస్ వేవ్ అని ఉంటుంది. అది కానీ ఆన్ చేసుకుంటే బేస్ ని మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నార్మల్ గా బై డిఫాల్ట్ గా 0 ఉంటుంది. ఒకవేళ మీకు పెద్ద బేస్ అక్కర్లేదు అనుకుంటే మైనస్ లోకి తీసుకెళ్లొచ్చు. లేదు ఇంకా బేస్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు +10 వరకు బేస్ ఇంక్రీజ్ అవుతుంది. సో బేస్ లవర్స్ కి అయితే మాత్రం ఈ బడ్స్ చాలా నచ్చుతాయి. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 32 dB వరకు ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే 32 decibel వరకు నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది. దీంట్లో మీకు అదర్ OnePlus బడ్స్ అంటే కొద్దిగా ఎక్కువ రేంజ్ లో ఉండే OnePlus బడ్స్ ఉంటాయి కదా, వాటిలోగా స్మార్ట్ కంట్రోల్ అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ లో ఉండాలా, ఆన్ లో ఉండాలా. అండ్ దీంతో పాటు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే పర్వాలేదు అనిపించింది. అంటే ఎలా అంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల జరిగే నాయిస్ అంతా కూడా ఈ బడ్స్ మైక్స్ కొద్దిగా ఇరిటేటివ్ గా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి హార్న్ కొట్టారనుకోండి, లేదా మీ సరౌండింగ్స్ లో ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడే దానిలో ట్రెబుల్ సౌండ్స్ అంటే ఆర్టిఫిషియల్ గా బడ్స్ లో నుంచి వాయిస్ వస్తే ఇరిటేటివ్ గా ఎలా ఉంటుంది అలా ఉంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఈ బడ్జెట్ కి తగ్గట్టుగానే ఉంది. దీనికి మించి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇంకా క్వాలిటీకి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఓవరాల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ బడ్స్ మీకు టచ్ కంట్రోల్స్ కూడా సపోర్ట్ చేస్తే యాప్ లో కావాలంటే టచ్ కంట్రోల్స్ మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇందులో గేమ్ మోడ్ కూడా ఉంటుంది. గేమ్ మోడ్ ఆన్ చేస్తే 94 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. 94 milliseconds లేటెన్సీ అనేది కొద్దిగా ఎక్కువ లేటెన్సీ అనే చెప్పాలి. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు మరీ అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మార్కెట్ లో మనకు ఒక 3000 రూపాయల పైన 45 milliseconds 40 milliseconds లేటెన్సీ కూడా ఉంటున్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది అంత లెవెల్ లేటెన్సీ అయితే ఉండదు. అండ్ దీని ప్రైస్ కూడా మైండ్ లో పెట్టుకోండి. 2000 రూపాయలు లోపు వస్తుంది కాబట్టి ఇంతకు మించి మనం ఎక్కువ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంది 7 hours వితౌట్ ANC లేకుండా యూజ్ చేస్తే 7 hours పాటు వస్తుందని చెప్తున్నారు. కాకపోతే మీరు ANC తో పాటు ఒక 70% వాల్యూమ్ లెవెల్లో వీటిని యూజ్ చేస్తే 5 to 6 hours మధ్యలో సింగిల్ బడ్ బ్యాటరీ లైఫ్ రావచ్చు. అండ్ విత్ కేస్ అయితే 36 hours వరకు వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. మనకి రియల్ టైమ్ లో ఒక 30 hours వరకు రావచ్చు. నేను ఈ బడ్స్ దాదాపు ఒక వారం రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టా, ఇప్పుడు ఈ రివ్యూ రికార్డ్ చేస్తున్నప్పుడు కేస్ కి 20% ఛార్జింగ్ ఉంది. ఓవరాల్ గా చెప్తే ఒక 30 hours ప్లేబ్యాక్ టైం అనే చెప్పాలి. అండ్ ఫైనల్లీ కాల్ క్వాలిటీ OnePlus బడ్స్ లో కాల్ క్వాలిటీ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. మీకు ఈ బడ్జెట్ లో 2000 రూపాయల్లో దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాల్ క్వాలిటీ ఉంటుందని చెప్పాలి. మీరు నార్మల్ ఇండోర్ లో లేదా బయట ట్రాఫిక్ లో నాయిస్ ఎన్విరాన్మెంట్ లో మాట్లాడుతున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఈ బడ్స్ నుంచి కాల్స్ తీసుకుంటే అవతల వాళ్ళకి వాయిస్ బాగానే వినిపిస్తుంది. కాకపోతే మీరు బైక్ మీద వెళ్తా మాట్లాడాలంటే ఒక 20 or 25 km స్పీడ్ వరకు ఓకే గానీ ఆ పైన మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తూ కాల్ మాట్లాడాలంటే గాలి శబ్దం తప్పించి అవతల వాళ్ళకి ఏం వినిపించదు. ఏ బడ్స్ అయినా కానీ అంతే, ఏ TWS బడ్స్ అయినా కానీ బైక్ మీద వెళ్తూ కాల్ మాట్లాడడానికి అంత సూటబుల్ కావు. ఇది కూడా అంతే. కాకపోతే ఉన్న దాంట్లో అయితే కాల్ క్వాలిటీ బాగుంది. ఒకసారి ట్రాఫిక్ లో అండ్ ఇండోర్ లో కాల్ క్వాలిటీ శాంపిల్స్ ప్లే చేస్తా వినండి. ఒకవేళ మీరు ఇండోర్ సిచ్యువేషన్స్ లో కాల్స్ మాట్లాడుతుంటే ఇట్లా ఉంటుంది ఆడియో క్వాలిటీ. నేను ఇక్కడ బాల్కనీలో మాట్లాడుతున్నాను. ఒకసారి ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ లో ఉన్నాము. ట్రాఫిక్ అంటే బండి మీద వెళ్తాం.
ఒక 10-15 కాల్ మాట్లాడితే ఇట్లా వినిపిస్తుంది అవతల వాళ్ళకి ఈ వాయిస్. అండ్ ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఎన్విరాన్మెంట్ వెనకాల బండ్లు ఆటోలు అవి వెళ్తా ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడుతుంటే ఇట్లా ఉంటుంది ఆడియో క్వాలిటీ. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే OnePlus Nord Buds 3 ఇది. ఈ బడ్స్ గానీ ఒకవేళ మీకు 1800 లేదా 1900 ఆ ప్రైస్ లో వస్తే ఖచ్చితంగా వీటిని కన్సిడర్ చేయొచ్చు. 2000 రూపాయల లోపు ఎక్కడైనా కానీ ఇవి మంచి బడ్స్ అని చెప్పాలి. లేదు 2000 రూపాయల పైన 2300 అలా ఉన్నాయి అనుకుంటే ఇది తీసుకోవడం కంటే ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని బెటర్ బడ్స్ కి వెళ్ళటం బెటర్ అని నా ఒపీనియన్. 3000 రూపాయల పైన Realme Buds Air 7 కానీ ఇలాంటి బడ్స్ అన్ని సౌండ్ క్వాలిటీ పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ఎనీ డిపార్ట్మెంట్ లో దీనికంటే బెటర్ ఉంటాయి. ఈ బడ్స్ ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలంటే 2000 రూపాయల లోపు వస్తే కన్సిడర్ చేయండి. అండ్ 2000 రూపాయల లోపు ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతాయి. మీరు ఒకవేళ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో దీని డైరెక్ట్ లింక్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకుంటాను ట్రై చేయండి. దానివల్ల మనకి చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే మరెన్నో మొబైల్స్ గ్యాడ్జెట్స్ కొని మీ ముందుకు రివ్యూస్ చేయడానికి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇవి మనస్తే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇవి ద్వారా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినా లేదా ఛానల్ డైలీ ఫాలో అవుతూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం 150K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా దాదాపు 3000 మంది కావాలి. ఈ 3000 మంది డిసెంబర్ 31 లోపు రీచ్ అయ్యి 2026 ని 150K ప్లస్ తోటి మనం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.